ప్రభుత్వ వైద్య కళాశాలపై జాతీయ వైద్య మండలి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 200 సీట్లకు అనుమతి కోసం కళాశాల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో జాతీయ వైద్య మండలి బృందం కళాశాలతో పాటు జనరల్ ఆసుపత్రిలో కూడా తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలతో పాటు పాలమూరు కళాశాలలో కూడా వసతుల లేమి ఉందని గుర్తించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో కళాశాలలో వసతులు, ఫ్యాకల్టీ, పడకలు, ఆపరేషన్ థియేటర్ల లేమిని గుర్తించింది. మొత్తం 5 లోపాలను ఎత్తి చూపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయా లోపాలను సరిదిద్దుకునేందుకు ఇవాళ ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈలకు ఎంఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ బృందం షోకాజు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 34 మెడికల్ కళాశాలలుండగా 26 కళాశాలలకు ఎన్ఎంసీ బృందం షోకాజు నోటీసులను అయితే జారీ చేసింది. మొత్తంగా పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చేసరికి దాదాపుగా ఈసారి అంటే 10వ బ్యాచ్ ఈసారి 10వ బ్యాచ్కు దాదాపుగా గతంలో 150 ప్రభుత్వ వైద్య కళాశాలలో దాదాపుగా 200 సీట్ల కోసం అయితే కళాశాల అధికారులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీంతో జాతీయ వైద్య మండలి ముందుగా ఎన్ఎంసీ బృందం కళాశాలలో పాటు జనరల్ ఆసుపత్రిని కూడా తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా తనిఖీలు చేసిన అనంతరం కళాశాలలో ముఖ్యంగా ఫ్యాకల్టీ లోపాలను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం వైద్య కళాశాలలో 150 మెడికల్ సీట్లు గతంలో ఉన్నాయి. ఈసారి 200 ఎంబీబీఎస్ సీట్లకైతే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా దాదాపుగా ఇందులో 5 లోపాలను అయితే ఎన్ఎంసీ బృందం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఫ్యాకల్టీ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎందుకంటే కళాశాలలో 200 సీట్లకు గాను ఇటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు దాదాపుగా 232 మంది అయితే ఉండాలి. కానీ 129 మాత్రమే ఉన్నారంటూ కూడా మొదటగా అసంతృప్తి. తర్వాత అదేవిధంగా ఇటు సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఇవన్నీ కూడా దాదాపుగా 500 వరకు, అంతేకాకుండా 770 పడకలకు గాను 710 మాత్రమే ఉన్నాయంటూ కూడా పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎన్ఎంసీ గుర్తించిన లోపాలపై అయితే సమీక్ష చేసేందుకు జిల్లా మెడికల్ కళాశాల అధికారులు కూడా అంటే సోమవారం రోజు డిఎంఈ కార్యాలయానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీలోని డిఎంఈ అక్కడ ఈ 5 లోపాలపై కూడా సమీక్షించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఫ్యాకల్టీ నియామకాలపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెలాఖరు నాటికి కూడా పదోన్నతులు కల్పించడంతో పాటు ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన ఫ్యాకల్టీని నియమించేందుకు కూడా అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఈరోజు ఢిల్లీలో ఒక మీటింగ్ అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కూడా వీళ్ళు ఇటు డైరెక్టర్లు వీళ్ళంతా కూడా ఈరోజు 26 కళాశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పాల్గొని అంటే ఏదైతే 5 లోపాలకు సంబంధించి కూడా సరిచేసుకుంటామంటూ కూడా కొన్ని పూర్తిగా సరిచేసుకుంటున్నట్టు కొన్ని దరఖాస్తులను కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం ఇటు డిఎంఈలు తర్వాత ఎన్ఎంసీ బృందానికి సంబంధించి ఇప్పటికే డిఎంఈలు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఈ పాలమూరు వైద్య కళాశాలతో పాటు రాష్ట్రంలో ఉన్న 26 నోటీసులు జారీ చేసిన 26 కళాశాలకు కూడా భవితవ్యం తేలనుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, పాలమూరు వైద్య